దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ఇవి మూడు అవాయిడ్ చేసి దీస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన స్నేహితురాల్ని వదిలిపెట్టి, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన స్నేహితులను విడిచిపెట్టి వాళ్ళతో ఉన్న స్నేహాన్ని వెంటనే తునకలుగా ఏమాత్రం నో మోర్ కంపాషన్, ఏ కనికరం లేకుండా తెంచేయడమే. అమ్మో గమ్ముని తెంచేస్తాడు ఏమన్నా అనుకుంటా, వాడు ఏమైనా అనుకోని నీకు అనవసరం. ఒక గొప్ప దైవజనుడు అంటాడు, అద్దం ముందు నుంచొని 20 ఏళ్ల తర్వాత నేను ఎలా ఉండబోతాను, ఎలా ఉంటానో అని అనుకోవడం కంటేనట, గొప్ప దైవజనుడు అంటాడు, నువ్వు అద్దం ముందు నుంచొని 20 ఏళ్ల తర్వాత నేను ఎలా ఉంటానో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచించాల్సిన అక్కర్లేదు. నీ ఫ్రెండ్స్ ఎట్లాంటోళ్ళో చూసుకో, మొదట నీ ఫ్రెండ్స్ ఎట్లాంటోళ్ళో చూసుకొని 20 ఏళ్ల తర్వాత నువ్వు ఇలా ఉంటావని గుర్తుపెట్టుకోమన్నాడు. తల్లిదండ్రులు మీ మీద చూపే ప్రేమ మీకు అల్పంగా అనిపిస్తుందా? వాళ్ళు ఏదో చేతగాని వాళ్ళు, అసమర్థులు, చదువు సంధ్య లేని వాళ్ళు, మనమే గొప్ప తెలివితేటలు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పదలిచింది, మీరు చెడిపోవడానికి, పతనమైపోవడానికి 90% ఫ్రెండ్షిప్. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఏమంత మంచిది కానే కాదు. వలల వంటిది, ఉరుల వంటిది. ప్రసంగిలో ఉంటుంది, వలలు ఉరులు. వల అంటే నెట్వర్క్, ఉరులు అంటే బిగుసుకుంటాయి, టైట్ అయిపోతాయి. దేవుని దృష్టికి మంచోడైతే కాపాడబడతాడు, పాపాత్ముడైతే పట్టబడతాడట. జాగ్రత్త. స్నేహితుల విషయాల్లో చాలా జాగ్రత్త. మొబైల్ విషయంలో చాలా జాగ్రత్త. మీవి తీసుకొని మీ నెంబర్ ట్రాప్ చేసి దాని మీద ఏవో ఒకటి పెట్టి మీకు లేనిపోయిన అవమానాలు తీసుకొచ్చే భయంకరమైన పరిణామాలను జాగ్రత్త. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, అనేక మంది యవనస్తుల జీవితాల్లో 1-2 డేంజర్ అలారంలు మోగి ఉన్నాయి. ఇక 3వ అలారం సిద్ధంగా ఉన్నట్టుంది. బీవేర్, బీ కాషియస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మ్యాటర్. ఆడపిల్లలైనా మగపిల్లలైనా జాగ్రత్త. మీరు చూస్ చేసుకునే ఫ్రెండ్షిప్ ఎలాంటిదో అర్థం చేసుకోండి. శాంసన్ ఈ ఫ్రెండ్ కాదని ఆ ఫ్రెండ్ కాదని ఈ ఫ్రెండ్ అని ఇట్లా పిచ్చి వేషాలు వేస్తూ వచ్చారు. చివరికి 2 డేంజర్ అలారంలు మోగాయి. 3వది సిద్ధంగా ఉంది. జాగ్రత్త, భవిష్యత్తు చీకటైపోద్ది. 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండాలి శాంసన్. 40 సంవత్సరాలు దేవుని యొక్క పీరియడ్. 20 సంవత్సరాలకి అర్ధాంతరంగా చచ్చిపోయాడు శాంసన్. ఒక యవనస్తుడు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? తన ఫ్రెండ్ రెచ్చగొట్టింది. ఒక యవనస్తురాలు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? వాడు మోసం చేశాడు.